సో అందరికీ తెలిసిందే జయప్రకాష్ నారాయణ యూనివర్సిటీ మనందరికీ చాలా ఫేమస్ అండ్ వెల్ నోన్ యూనివర్సిటీ. వాళ్ళు కూడా అపెక్స్లో ఇవాళ స్టాల్ని పెట్టారు. ఒకసారి మాట్లాడదాం. హలో అండి. హాయ్ మేడం, హౌ ఆర్ యూ? ఫైన్. అపెక్స్లో జయప్రకాష్ నారాయణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మీరు కూడా స్టాల్ని పెట్టారు. ఈ అపెక్స్లో ఇప్పటికి ఎన్నిసార్లు పెట్టారు? ఎలా ఉంది ఈసారి? లాస్ట్ ఇయర్ నుంచి పెడుతున్నా మేడం. ఇక్కడ స్టాల్గా పెట్టడం వల్ల మాకేమవుతుందంటే మా ఓరియంటేషన్ పిల్లలకు బాగా రీచ్ అవుతుంది. ఇంకొకటి ఏంటి అంటే మాకు ఇప్పుడు మనకు లాస్ట్ టైం టూ రూరల్ ఇంజనీరింగ్ కాలేజ్ అవార్డ్స్ వచ్చినాయి కదా. బెస్ట్ రూరల్ ఇంజనీరింగ్ కాలేజ్ వన్ ఆఫ్ ద అవార్డ్ వీన్ ప్రొవైడెడ్ బై యువర్ సెల్ఫ్, పొన్నం ప్రభాకర్ గారి చేతి నుంచి తీసుకున్నాం కాబట్టి మాకు బాగా అడ్వాంటేజ్ అయింది. ఇది ఒకటే కాదు మేడం, మాకు ఇప్పుడు ఇక్కడ ఉన్న కాలేజ్ల వల్ల మాకు ఒకటి హైదరాబాద్ క్యాంపస్ ఉంది, ఒకటి మాబ్నార్ క్యాంపస్ ఉంది. మాబ్నార్ క్యాంపస్లో ఈ ఇయర్ 38th బ్యాచ్ రాబోతుంది. వన్ జనరేషన్ కంప్లీట్ అయినట్టు మాతోటి. సో ఈ నెక్స్ట్ జనరేషన్కి వచ్చే బ్యాచ్కి మేము సిఎస్సి ఓరియంటెడ్ బ్రాంచెస్ లైక్ సిఎస్సి ఏఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీస్ వీళ్ళకు మేము ఏం చేస్తున్నామంటే టైఅప్స్ అయ్యాం. లైక్ టీసీఎస్ వాళ్ళతోన అండ్ ఐబిఎం వాళ్ళతోన అండ్ టాస్క్ ఆల్రెడీ గవర్నమెంట్ ఓరియంటెడ్ దట్ వన్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ నెక్స్ట్ వేవ్. వీళ్ళతో ఎందుకు టైఅప్ అయ్యామంటే బికాస్ వీ హ్యావ్ టు క్రియేట్ అ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ కమింగ్ టు అవర్ క్యాంపస్. అంటే 4 years తర్వాత ఈ పిల్లలకి ఎలాంటి ఆపర్చునిటీ రావాలి అంటే ఇంత కాంపిటీషన్, హెవీ కాంపిటీషన్ ఎన్విరాన్మెంట్లో కూడా మా కాలేజ్ మంచి టాప్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయగలుగుతుంది. లాస్ట్ ఇయర్ మాతోన 569 ప్లేస్మెంట్స్ అయ్యాయి. ఆల్మోస్ట్ ఆల్ 22 కంపెనీస్ విజిట్ అయ్యాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మా అడ్వాంటేజ్ ఏంటంటే మాకు మాబ్నార్ క్యాంపస్లో వీ హ్యావ్ ఆల్ వెరైటీస్ ఆఫ్ బ్రాంచెస్, ఏవి, ఈసీ, ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్ అండ్ ఇంక్లూడింగ్ సిఎస్సి బ్రాంచెస్, సిఎస్సి, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీస్ ఇవన్నీ. వీళ్ళకు ఎవ్రీ వీ హ్యావ్ బీన్ ప్రొవైడెడ్ 1 or 2 ఆపర్చునిటీస్ ఫర్ ఈచ్ పర్సన్. ఈ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మాకు మాబ్నారే కాదు, ఈవెన్ మొత్తం తెలంగాణలో కూడా మాకు ఎవ్రీ వన్ షుడ్ బి అటైన్డ్ అని రావాలని అనుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే మాకు కొన్ని మాతో ఉన్న ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి నార్మల్గా మ్యాక్సిమం చాలా క్యాంపసెస్లో కూడా లేవు. ఎందుకంటే ఐబిఎం టైఅప్ అయినప్పుడు ఓన్లీ ఫ్యూ కాలేజెస్ టైఅప్ అయ్యాయి. ఫస్ట్ కాలేజ్ మాది అండ్ ఫస్ట్ రూరల్ ఇంజనీరింగ్ కాలేజ్, అండ్ సెకండ్ వన్ టీసీఎస్ అయాన్ శ్రీధర్ బాబు గారి చేతుల మీదుగా మాతో టైఅప్ అయింది. అండ్ ఆయన ఏం చేశాడంటే తన సొంత నియోజకవర్గం తర్వాత మాబ్నార్లో చేపించిన ఫస్ట్ టైఅప్ అది. దీనివల్ల ప్లేస్మెంట్స్ కూడా చాలా పెరిగాయి. ఇప్పుడు హైదరాబాద్ క్యాంపస్లో కూడా వీళ్ళకి కూడా సేమ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తున్నాము. ఇక్కడ అన్ని సిఎస్సి ఓరియంటెడ్ బ్రాంచెస్ ఉన్నాయి. మ్యామ్, థ్యాంక్ యూ మేడం, ఆల్ ద బెస్ట్ మ్యామ్.